హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ యువర్ లైఫ్. ఈరోజైతే మేము 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం అనేసి ప్రగతి రిసార్ట్కి వచ్చాము. సో మేము ప్రగతి రిసార్ట్లో ఎలా ఎంజాయ్ చేసాము, ఏం చేసాము అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. రిసెప్షన్ ఫస్ట్ అయితే రిసార్ట్లోకి ఎంటర్ కాగానే లంచ్ చేసేసుకున్నాము. ఇక్కడైతే మనకి వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారు. ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ తీసేసుకొని లంచ్కి వెళ్తున్నాము. లంచ్ చేసేసుకున్న తర్వాత మనం రూమ్ కీస్ కలెక్ట్ చేసుకొని రూమ్కి వెళ్తాము. మ్యాంగో అన్నారు. రాయల్ పామ్ రెస్టారెంట్. ఏం నా పెట్టేసి మంచిగా లంచ్ చేసుకొని ఇప్పుడు రూమ్ చెక్ఇన్ చేయాలి. సో మనం వెళ్ళి రూమ్కి కీస్ తీసుకున్నాం. కీస్ తీసుకొని మంచిగా తర్వాత వాటర్ డ్రెస్సెస్ తీసుకొని రెయిన్ డ్యాన్స్, పూల్ అన్నీ ఎంజాయ్ చేయవచ్చు. సో ఇప్పుడు మన రూమ్ చూపించడానికి వెహికల్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ వెహికల్లో మనం ఎక్కి మన రూమ్ దగ్గరికి మనం వెళ్ళాలి. సో అదే వెహికల్. तुम जाओ पहले. This is our cottage. Nice. సో ఇక్కడ ఒక సోఫా, ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఇక్కడ బెడ్, మంచిగా ఒక టేబుల్, టీవీ, ఇంకా టేబుల్ చైర్, వార్డ్రోబ్, ఇక్కడ వచ్చేసి మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్, ఇట్స్ వాష్రూమ్. అరే వాష్రూమ్ చాలా నీట్గా ఉంది, బాగుంది. ఇట్స్ వాష్రూమ్, ఇట్స్ బాత్ ఏరియా. ఇట్స్ దిస్. చలో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వాటర్ రైడ్ చేద్దాం. ఫస్ట్ టైం పెళ్ళైన 5 yearsలో పిల్లల్ని వదిలిపెట్టి మేమిద్దరం బయటికి రావడం. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మా చిన్న పాపను కూడా వదిలేసి వచ్చాం మేము. ఎందుకు అంటే ఇది మా 5th యానివర్సరీ. సో పెళ్ళై 5 years అవుతుంది. 5 years 5th యానివర్సరీ. సో అలా బయటకు వచ్చాము. అందుకే ప్రగతి రిసార్ట్కి. రిసార్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే రికమెండ్ చేస్తాను. యాక్చువల్గా టోటల్ 8,000లో మాకు ఫుల్ వచ్చేసింది. వన్ డే స్టేయింగ్ విత్ ఆల్ దీస్. ఎట్లుంది విను నీకు ఫస్ట్ టైం బయటకు వచ్చాడు? పిల్లల్ని వదిలిపెట్టి
కానీ వాళ్ళు ఉంటే బాగుండన్న ఫీల్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు ఎందుకులే అనిపిస్తుంది. పాపం మా పెద్ద కూడా వదిలిపెట్టేసాం. అంటే ఇంకా ఎప్పుడు రాలేదు కదా, మ్యారేజ్ అయినాక కూడా హనీమూన్కి వెళ్ళలేదు బికాస్ కోవిడ్ ఉండే అప్పుడు. సో అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇప్పుడన్నా కనీసం ఇద్దరం స్పెండ్ చేద్దామనేసి వచ్చినాం. చూడాలి ఇంకా. జంపే సో పూల్లో ఎంజాయ్ చేయడం అయిపోయింది, రెయిన్ డ్యాన్స్ అయిపోయింది. ఇంకాసేపు ఉండొచ్చు, బట్ ఏంటంటే నేను కొంచెం మంచిగా ఫ్రెష్ అయ్యి కొన్ని ఫొటోస్ దిగాలనుకుంటున్నాను కదా. సో అందుకనేసి ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్ళేసి రూమ్కి వెళ్ళి మంచిగా హెడ్ బాత్ చేసేసుకొని రెడీ అయ్యి ఫోటో సెక్షన్ పెట్టుకొని టీ అండ్ స్నాక్స్కి మళ్ళీ వచ్చేసాం. చాలా సో డైరెక్ట్ టీ తాగడానికి అయితే వచ్చేసాము. టీ తాగేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతాను. బాత్ చేసి ఫ్రెష్ అయితే అయ్యాము. ఫుల్ కోల్డ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాము. బయట మొత్తం చీకటి అయిపోయింది. పొయ్యి కొంచెం అలా చూసేసి డిన్నర్ చేసుకొని రూమ్కి వచ్చేస్తాం. లెట్స్ గో. చీకట్లో అన్ని రూమ్స్ ముందు ఇట్లా లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కాటేజెస్. లైట్స్ ఉన్నవన్నీ కాటేజెస్. సో ఇప్పుడు మనం ఈ రూట్లో వెళ్దామా? ఇది కొంచెం పెద్దది అనుకుంటా కదా స్టేయింగ్కి, ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు. ఓ షిట్. మన కాటేజెస్ నుంచి బయటికి వస్తే ఇక్కడ ఇది అపార్ట్మెంట్సా? ఇలా మొత్తం చీకటి. ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు. మేమే. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. ఇలా వచ్చేసింది. అదంతా తిరిగేసి వచ్చాము ఇప్పుడు మనం. సో ఇప్పుడు వెళ్ళి డిన్నర్లో ఏం పెట్టారో చూద్దాము. ఏం పెట్టుకున్నామో ప్లేట్ చూపిస్తాను. పెట్టుకునేటప్పుడు మళ్ళీ చేతులు ఖాళీ ఉండాలిగా. సో చూపిస్తాను. ఇట్స్ డిన్నర్ టైం. స్నాప్స్.
చాలా కూలర్ అందుకే అప్పుడప్పుడు నీళ్ళలో దిగుతుండాలి, నీళ్ళలో తడుస్తుండాలి. కొంచెం సర్ది కొంచెం జలుబు అనగానే అయిపోయి టాబ్లెట్లు వేసుకొని ముడుచుకొని మండుకోవద్దు, వాటర్లో చాలాసేపు ఉండాలి. 3-4 అవర్స్ నాకెందుకు కాలే మరి నీకైనంత. వెరీ స్ట్రాంగ్. అదే నువ్వు కూడా స్ట్రాంగ్ కావాలని చెప్పేది. ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఉమెన్. పీకిను కానీ స్ట్రాంగ్ ఉమెన్ అన్నట్టు మాత్రం యాటిట్యూడ్ చూపిస్తారు. చూపించాను కదా సూపర్. సరే పదయిగా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అయింది, మంచిగా ఇక్కడ వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో. సన్లైట్ కూడా వచ్చేస్తుంది బాల్కనీలోకి. ఇవన్నీ కాటేజెసే. ఇది మన బాల్కనీ. మంచిగా సన్లైట్ అయితే వచ్చింది. కాసేపు ఇక్కడ ఉండి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోదాం, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం మంచిగా కొన్ని ఫొటోస్ దిగేసి చలో చెక్అవుట్ చేసేయాలి. ఇంకా చూద్దాము. రెడీ అయ్యాము. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి తినేసి కొంచెం ఓపిక వస్తుంది, అప్పుడు కొంచెం వెళ్ళి అలా ఒక 2-3 ఫొటోస్ అట్లా తిరిగేసి వద్దాం. మంచిగా దిగేసి వచ్చి ఇంకా రూమ్ వెకేట్ చేస్తే అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇలా రెడీ అయ్యాను. చలో హైలైట్. సో ఇది బాల్కనీ. చాలా కూర్చోవచ్చు మంచిగా. మన వ్యూ అయితే బాగుంది. మార్నింగ్ అయితే మంచిగా సన్లైట్ వచ్చింది కదా. స్టాప్. సో బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పడవలో కూడా ఫోటో దిగుతున్నాం. చూడండి ఫోటో ఫోజ్ రెడీ ఇస్తుంది. కప్ప యోగా చేస్తాను, మెడిటేషన్ కళ్ళు తెరుచుకొని. స్టార్ కెఫేకి వచ్చాము. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్దాం మనం. సగం షాపింగ్. ఫ్రూట్స్, స్ప్రౌట్స్, ఇడ్లీ, పరాటా, వడ, పొంగల్, సలాడ్, ఇంకా అక్కడ దోశ కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీటెడ్. సో ఇప్పుడు అలా బయటకు వెళ్ళి చూసాం ఒకసారి. నిన్న ఫోటో సెక్షన్ పెట్టుకుందాం అనుకున్నాం కదా మనం. సో అవి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ దిగాలో చూద్దాం. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్. ప్యారెట్, కోడమ్మ. ఈ కోడి వేసా మొత్తం కూడా పాస్ వేసిన బోబోరు. అడిగినా అడిగినవా? హలో ఏం తింటున్నావు? రాత్రి చూపించాను కదా డైనోసార్లు.
డిఫరెంట్. తిన్నది కదా, టైర్డ్ అయిపోయి కూర్చుంది. మెల్లిగా శాండ్లో పెట్టారు కదా, అది శాండ్లో పెట్టినారు కదా. నేను సడన్గా ఇంతకుముందు చూసి నిజంగా ఒక మదర్ అండ్ సన్ కూర్చున్నట్టు అనిపించింది నాకు ఇంతకుముందు. సో అదే మళ్ళీ చూసేసరికి స్టాచ్యూస్ ఇవి. మాట్లాడుతాను వాకింగ్కి వచ్చి పాపం గాలిలో చేతులు పెట్టింది, ఇట్లా గాలిలో చేతులు పెట్టింది, కింద కట్టలేదు పనుకోవచ్చు. తెచ్చుకో స్నూపీని. ఇది చిల్డ్రన్ పార్క్, నిన్న చూపించాం కదా, చీకట్లో సరిగ్గా కనిపించలేదు పిల్లలు. ఉయ్యాలు ఊటున్నాను ఎందుకు, తిన్నారుగా నీకు ఇప్పుడు? బాగుంది, పెద్దది. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ పాడుతున్నా కదా. మంచి ఊతుంది, ఇట్లా ఒక్కొక్కరం పోటీ పెట్టుకుని ఊతుండే మంచి మొత్తం. రాత్రి చూపించాం కదా, ఇదిగోండి శివలింగం. కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, చిల్డ్రన్స్ పార్క్ పక్కనే ఉంది. డాన్స్ డాన్స్ బాగుంది కదా, అట్లా మో క్రొకడైల్స్ ఏం సరేనా అంట. ఎలక్ట్రిక్ బోర్డు లేదు. ఏటీవీ బైక్ సైక్లింగ్, ఫస్ట్ సైక్లింగ్ చేస్తా అన్నది, మళ్ళీ ఏమైందేమో బిస్కెట్ వేసి తినంగానే అయిపోయింది. ఏందో మేము రాగానే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఈ పాట వస్తుంది. ఇంటికాడ మా చిన్నోళ్ళకి ఇదే పాట, ఇక్కడ ఇదే పాట. సో రిసార్ట్లో తిరగడం అయిపోయింది అండ్ చెక్అవుట్ టైం కూడా అయిపోయింది కాబట్టి సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ యువర్ లైఫ్. మా ఇద్దరు కిడ్స్ తక్కువ అయ్యారు, సో ఆ సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడానికి యోషిక లేదు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.